రైట్ స్టూడెంట్స్, సో నా పేరు సుమన్ అన్న, సుమన్ గార్డెన్ శెట్టి. సో నేను సిఎస్ఎంఏ క్వాలిఫైడ్. సో నేను మీకు సిఏ ఇంటర్లో గ్రూప్ 1 అకౌంటింగ్ అండ్ గ్రూప్ 2లోనేమో అడ్వాన్స్ అకౌంటింగ్ రెండు కూడా నేను డీల్ చేస్తాను. సో అలాగే గ్రూప్ 1లో కాస్టింగ్ కూడా నేను చెప్తాను. సో మనం ప్రజెంట్ ఈ బ్యాచ్ లో మనం గ్రూప్ 2 స్టార్ట్ చేస్తున్నాం. సో గ్రూప్ 2లో ఫస్ట్ క్లాస్ అడ్వాన్స్ అకౌంటింగ్. సో అందరికీ కూడా షెడ్యూల్ అనేది క్లియర్ గా షేర్ చేశారు కదా. సో ఆ షేర్ చేసినటువంటి షెడ్యూల్ ప్రకారం అందరూ కూడా ఆ టైంకి క్లాస్ కి లాగిన్ అయ్యి జాగ్రత్తగా క్లాసెస్ విన్నాను. రైట్. సో క్లాసెస్ కి వెళ్ళడానికన్నా ముందు, సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికన్నా ముందు మనం ఒకసారి ఓవరాల్ అడ్వాన్స్ అకౌంటింగ్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ సెగ్రిగేషన్ చూద్దాం. సో అది ఎలా ఉంటుంది సిలబస్, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఇది ఒకసారి చూసుకుని తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం. రైట్. సో ఇంకొక విషయం, సో ఈ క్లాసెస్ లో మనం అసలు ఎలా డీల్ చేస్తాం ఈ విషయం కూడా ఒకసారి చూసుకుని మనం ముందుకు వెళ్ళడం మంచిది. సో ప్రతి సబ్జెక్ట్ కి సపరేట్ ఒక నోట్స్ ఉండాలి. సో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నేను ఏదైతే టాపిక్ డీల్ చేస్తానో సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ మీద సపరేట్ నోట్స్ ఒకటి ఉండాలి. రైట్. సో నేను క్లాస్ చెప్పేటప్పుడు ఏవైతే హైలైటెడ్ పాయింట్స్ థియరీ నేను చెప్తానో అవి నోట్స్ లో కంపల్సరీగా రాయాలి. లైక్ థియరీ అవ్వచ్చు, ఫార్ములాస్ అవ్వచ్చు, క్యాలిక్యులేషన్ అవ్వచ్చు, జర్నల్ ఎంట్రీస్ అవ్వచ్చు, అవి కంపల్సరీగా అన్ని కూడా నోట్స్ లో ఉండాలి. సో నేను క్లాస్ చెప్తాను కదా అని చెప్పి నోట్స్ రాయకపోవడం లాంటి క్వశ్చన్ మార్క్ అసలు ఉండకూడదు. సరే క్లాస్ చెప్పేటప్పుడే నోట్స్ రాయడం కష్టం కదా. సో ఒకవేళ నీకు ఆ ప్రాబ్లం వచ్చింది అనుకో, సో క్లాస్ చెప్పేటప్పుడు నేను కొంచెం స్లోగానే చెప్తాను, ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ నీకు ఆ ప్రాబ్లం కూడా వచ్చింది అనుకో, సో మేము ఏవైతే వీడియోస్ చెప్తామో వాటిని మేము ఎలాగ రికార్డెడ్ ఆప్షన్స్ ఇస్తాం కాబట్టి, రికార్డెడ్ వీడియోస్ కూడా యాప్ లో ఇస్తాం కాబట్టి, సో దయచేసి సో రికార్డ్ చూసైనా సరే క్లాస్ నోట్స్ కంపల్సరీగా రాయాలి. అలాగే ప్రాబ్లమాటిక్ కూడా అవకాశం ఉన్నంత వరకు నేను ఇక్కడ చెప్తున్నప్పుడే నాతో పాటు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నేను మీతోనే చేస్తూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను, అలాగే మీరు నాతో పాటు వర్క్ చేయాలి. సో నేను ఒక పర్సన్ పిలుస్తూ ఉంటాను, సో వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి నేను గైడ్ చేస్తూ ఉంటాను, నేను చెప్తూ ఉంటాను, వాళ్ళు చేస్తూ ఉంటారు, అలాగే మిగతా వాళ్ళు కూడా మాతో పాటు చేస్తూ ఉంటారు. సో నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటే సో మనం కొంచెం యాక్టివ్ గా ఉండొచ్చు, చాలా స్పీడ్ గా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో సిలబస్ మొత్తాన్ని కొంచెం చాలా ఈజీగా అర్థం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైక్ ఫేస్ టు ఫేస్ క్లాస్ ఎలా అయితే ఉంటుందో అలాగే డిస్కస్ చేసుకుంటూ అలాగే మాట్లాడుకుంటూ మన సిలబస్ ని నేర్చుకోవచ్చు. సో ఏ డౌట్ వచ్చినా లైవ్ లోనే మనం అడగచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ సార్ మనం చదువుకునే మెటీరియల్ ఏంటి? సో మనం ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఐసిఐ వారు ఏదైతే ఇస్తారో, ఐసిఐ రైట్ అండ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే సజెస్ట్ చేస్తుందో ఆ మెటీరియల్ నే మనం పూర్తిగా డిస్కస్ చేస్తాం. దానిలో ఉన్న ప్రతి ఇల్లిస్ట్రేషన్, ప్రతి ప్రాక్టికల్ క్వశ్చన్ మనం సాల్వ్ చేస్తాం. సో మీతో సాల్వ్ చేస్తాను, నేను సాల్వ్ చేస్తాను, వర్క్ ఇస్తుంటాను, మనం చేస్తూ ఉంటాను. రైట్. సో ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ మనం సాల్వ్ చేస్తాం. సో ఎవరి దగ్గర ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ లేకపోతే కనుక సో అది కూడా తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఒకవేళ లేదంటే పీడిఎఫ్ అయినా మనం చూసుకోవచ్చు, ఆన్లైన్ లో మనకి వెబ్సైట్ లో దొరుకుతుంది. రైట్. ఇది మనం చదవాల్సినటువంటి విధానం. సో ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ లో మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానన్నా, సో మెటీరియల్ లో ఇన్స్టిట్యూట్ ఐసిఐ వారు ఇచ్చినటువంటి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ మెటీరియల్ లో పార్ట్స్ కింద మనం మాట్లాడుకుంటే రెండు పార్ట్స్ ఉంటాయి. ఒకటి అకౌంటింగ్ స్టాండర్డ్స్, రెండోది రిమైనింగ్ ప్రాక్టికల్ టాపిక్స్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా థియరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్, కానీ ప్యూర్ కొంత థియరీయే ఉంటుంది ఎక్కువగా. సో థియరీని ఎక్కువగా అప్లై చేస్తాం. సో ప్రాక్టికల్ టాపిక్స్, మిగతా టాపిక్స్ అన్ని కూడా ప్యూర్ ప్రాక్టికల్. సో ఎగ్జామినేషన్ లో ప్రాబ్లమాటిక్ ఉంటాయి అవన్నీ కూడా. రైట్. సో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్ లో 20 to 25% ఎగ్జామినేషన్ లో మార్క్స్ ఉంటాయి. ఇది అకౌంటింగ్ స్టాండర్డ్ ఇంతకు ముందు అయితే కనుక క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ క్వశ్చన్ అని ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చేసేవారు. రైట్. క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ క్వశ్చన్ అని ఫస్ట్ క్వశ్చన్ లో ఇచ్చేసేవారు. సో ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చాడు నాన్న. సో ప్రతి క్వశ్చన్ లో కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ ఇన్వాల్వ్ చేస్తారు. లైక్ ఒక క్వశ్చన్ 5 మార్క్స్ ఉందనుకో, సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్ పేపర్ లో ప్రతి క్వశ్చన్ లో కూడా ఒక క్వశ్చన్ ని ఇన్బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్ చాలా మంది అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేయకుండా మిగతా ప్రాక్టికల్ క్వశ్చన్స్ అన్ని చేసుకుని ఎగ్జామ్స్ రాసేస్తున్నారు. సో అందుకనే ఇన్స్టిట్యూట్ అందరూ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చదవాలి, అందరూ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద ఉన్నటువంటి ప్రతి సమ్ ని కూడా అందరూ కూడా ఏం చేయాలి, అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ టాపిక్ మీద ఉన్నటువంటి సమ్స్ ని, టాపిక్ మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ప్రతి క్వశ్చన్ లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 క్వశ్చన్స్ లో కూడా ప్రతి క్వశ్చన్ లో కూడా ఒక్కొక్క క్వశ్చన్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అలాగా ఇంటర్నల్ పార్ట్ కింద ఇస్తున్నాడు. సో కాబట్టి కంపల్సరీగా మనం ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలన్నా అకౌంటింగ్ స్టాండర్డ్ తో పాటుగా అటెంప్ట్ చేయాల్సి వస్తుంది.
రైట్ అండ్ నెక్స్ట్ సో రిమైనింగ్ టాపిక్స్ అన్నిటిని కూడా మనం సెగ్రిగేట్ చేసుకుంటే డిఫరెంట్ టాపిక్స్ కింద సెగ్రిగేట్ చేస్తాం. దానిలో ఫస్ట్ వన్ ఈజ్ కంపెనీ అకౌంట్స్. కంపెనీ అకౌంట్స్. సో కంపెనీ అకౌంట్స్ అనే టాపిక్ మాడ్యూల్లో మనకి అరౌండ్ ఎగ్జామినేషన్ లో 30 to 35% మార్క్స్ వస్తాయి. 30 to 35% కంపెనీ అకౌంట్స్. సో దీనిలో మనకి టాపిక్స్ చాలా ఉన్నాయి, లైక్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్, బైబ్యాక్, అమాల్గమేషన్, ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్, లిక్విడేషన్. సో డిఫరెంట్ సిచ్యువేషన్ అకౌంట్స్ అని ఇవన్నీ. సో మన ఫౌండేషన్ లెవెల్లో మనం నేర్చుకునేది ఏంటంటే కేవలం బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్ నేర్చుకుంటాం. సో సిఏ ఇంటర్ లెవెల్ నుంచి మనం నేర్చుకునేది సిచ్యువేషనల్ అకౌంట్స్. ఒక్కొక్క సిచ్యువేషన్ లైక్ కంపెనీ అమాల్గమేట్, రెండు కంపెనీస్ కలిసిపోతున్నాయి, అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎలా అకౌంట్ ఫర్ చేస్తావు? లేదో కంపెనీ వాడిని ఇంటర్నల్ గా మాడిఫై చేసుకోవాలనుకుంటుంది, అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎలా అకౌంట్ ఫర్ చేస్తావు? కంపెనీ షేర్స్ ని ఇష్యూ చేస్తుంది ఎంప్లాయీస్, అలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్ చేస్తాం? కంపెనీ షేర్ ని వాటి కంపెనీ షేర్ అదే పర్చేజ్ చేస్తుంది, బైబ్యాక్ అంటాం. సో బైబ్యాక్, బిబి మీన్స్ బైబ్యాక్. సో అలాంటి సిచ్యువేషన్ ఎలా డీల్? సో సిచ్యువేషనల్ అకౌంట్స్. ఒక సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ ని ఎలా డీల్ చేస్తాం అకౌంటింగ్ లో మనం చూడటమే సిఏ ఇంటర్ లెవెల్లో అకౌంటింగ్ అంటే. సో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ లో ఇంకొంచెం డెప్త్ అనేది ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉన్న టాపిక్స్ కొంచెం క్రిటికల్ గా ఉంటాయి, అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేయాలి, దాన్ని ప్రాక్టికల్ గా మార్చుకుని సమస్యని సాల్వ్ చేయాలి. రైట్ నా? ఇది కొంచెం జాగ్రత్తగా మనం వెరిఫై చేసుకోవాలి. సో అరౌండ్ ఈ కంపెనీ అకౌంట్స్ ఏదైతే సిలబస్ ఉందో ఈ సిలబస్ నుంచి మనకి అరౌండ్ 30 to 35% మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ నుంచి అరౌండ్ 20 to 25% మార్క్స్. రైట్ నా? సో దీనిలో dissolution of the firm, sale or conversion of a firm, amalgamation of the firm, amalgamation of the firms. So partnership firms amalgamation కూడా దీనిలో మనకి కవర్ అవుతుంది. నెక్స్ట్ కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్ అనే టాపిక్ ఇంతకు ముందు సిఏ ఫైనల్ లో ఉండేది. సో దాన్ని తీసుకొచ్చి మనకి కొత్త సిలబస్, న్యూ సిలబస్ వచ్చిన దగ్గర నుంచి సిఏ ఇంటర్ లో ఇన్బిల్డ్ చేశారు. సో ఈ టాపిక్ అంతా మనం డిస్కస్ చేయలేం, ఎందుకంటే సిఏ ఇంటర్ లెవెల్లో ఎంతవరకు ఉంటుందో అంత డిస్కస్ చేస్తాం. రిమైనింగ్ మళ్ళీ ఇదే టాపిక్ ఫైనల్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సో కన్సాలిడేషన్ ఆఫ్ ది కంపెనీ, కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇది అరౌండ్ 10 to 15% మార్క్స్ ఉంటాయి ఎగ్జామ్ లో. నెక్స్ట్ లాస్ట్ సమ్ స్పెషల్ అకౌంట్స్. ఇది అరౌండ్ 10 to 15% మార్క్స్. దీనిలో బ్యాంకింగ్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్, నాన్ బ్యాంకింగ్ కంపెనీస్, సి టాపిక్స్ వస్తాయి. సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఓవరాల్ సిలబస్. సో అర్థం చేసుకుంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ నుంచి ఒక 25%, అంటే మన ఎగ్జామినేషన్ పేపర్ లో 20% సిలబస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, రిమైనింగ్ 80% ఈ 4 కన్సాలిడేట్ చేసినటువంటి టాపిక్స్ నుంచి వస్తాయి. సో వీటిలో అబ్జర్వ్ చేస్తే కంపెనీ అకౌంట్స్ నుంచి మెజారిటీ పోర్షన్ ఉంది. సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ ఒక 20%, కన్సాలిడేషన్ ఒక 10%, రిమైనింగ్ స్పెషల్ అకౌంట్స్ నుంచి ఒక 10 to 15%. రైట్. సో యావరేజ్ అనేది ఇది జనరల్ వెయిటేజ్ అనేది ఇన్స్టిట్యూట్ వారు సజెస్ట్ చేసిన వెయిటేజ్. సో ఇంతకు ముందు ఒక టాపిక్ నుంచి 100 మార్క్స్ అంటే చాలా ఎక్కువ మార్క్స్ ఇవ్వడం, లైక్ ఒక పార్ట్నర్షిప్ నుంచి 60 మార్క్స్ ఇచ్చేయడం, ఒక కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచి అవసరమైతే 40 మార్క్స్ ఇచ్చేయడం, ఇలా ఉండేది. రైట్. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ లేదు. సో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ నువ్వు అటెంప్ట్ చేయాలి అనుకుంటే క్వశ్చన్ పేపర్ లో కంపల్సరీగా ప్రతి మాడ్యూల్, ప్రతి టాపిక్ లైక్ కంపెనీ అకౌంట్స్ నుంచి 30 to 35% మార్క్స్ ఇవ్వాలనేది ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చినటువంటి గైడెన్స్, రైట్, అంటే గైడ్ లైన్. ఈ గైడ్ లైన్ ప్రకారం ఖచ్చితంగా మనకి
అకౌంటింగ్ లో కంపెనీ అకౌంట్స్ ప్రిపేర్ అయితే మనకి అన్ని మార్క్స్ వస్తాయి క్వశ్చన్ పేపర్. సో అది మనం అటెంప్ట్ చేసుకోవాలి. రైట్. ఇది ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ ఉన్నటువంటి టాపిక్స్ యొక్క సెగ్రిగేషన్. సో ఈ సెగ్రిగేషన్ బేస్ చేసుకుని మనం ప్రిపేర్ అవ్వాలి. రైట్. సో దీనిలో ఈ ప్రాక్టికల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని నేను డీల్ చేస్తాను. ఇవన్నీ నేను డీల్ చేస్తాను. అలాగే అకౌంటింగ్ స్టాండర్డ్స్ కి మళ్ళీ సపరేట్ క్లాస్ ఉంటుందని సపరేట్ ఫ్యాకల్టీ వస్తారు. రైట్. అంటే అప్రాక్సిమేట్ గా మన ఎగ్జామినేషన్ లో రాసేటువంటి 100 మార్క్స్ అటెంప్ట్ చేసేది 100 మార్క్స్, కానీ యాక్చువల్ క్వశ్చన్ పేపర్ 120 మార్క్స్ ఉంటుంది. సో ప్యాటర్న్ నేను చెప్తాను. సో క్వశ్చన్ పేపర్ 120 మార్క్స్ లో 100 మార్క్స్ లో 80 మార్క్స్ అప్రాక్సిమేట్ గా 80 మార్క్స్ 75 to 80 మార్క్స్ నేను డీల్ చేస్తాను. రైట్. సో రిమైనింగ్ 20 to 25 మార్క్స్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, అవి సపరేట్ క్లాస్ ఉంటుంది. రైట్. సిలబస్ లో ఎవరికైనా ఏదైనా సెగ్రిగేషన్ లో డౌట్ ఉంటే అడగచ్చు. సో ఒకసారి జాగ్రత్తగా నోట్స్ లో నోట్ చేసుకున్నాను, అందరికీ చెప్తాను నేను. సో ప్రతిదీ కూడా నోట్ లో కంపల్సరీగా ఉండాలి. ప్రతిదీ కూడా నోట్స్ లో ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. సో నోట్స్ కంపల్సరీగా రాసుకోండి. సో నేను చెప్పే ప్రతిదీ కూడా నోట్స్ చెప్తాను, థియరీ నోట్స్ చెప్తాను, ప్రాబ్లమాటిక్ అకౌంటింగ్ ఎంట్రీస్ నోట్స్ చెప్తాను, సమ్స్ ఏవైతే నేను చెప్తూ ఉంటానో ప్రతిదీ కూడా నోట్స్ లో ఉండాలి. మీకు ఎవరికైనా ఏదైనా నోట్స్ రాయడంలో ఇబ్బంది ఉన్నా ఏదున్నా కూడా అడగచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. రైట్. సో మంజునాథ్ ఫాలో అవుతున్నానా? మంజునాథ్. ఎస్ సార్. సో నోట్స్ పెట్టుకుని నోట్స్ రాస్తున్నావా? రాస్తున్నాను సార్. ఓకే. మనీష్ స్వరూప్. ఎస్ సార్. మనీష్ స్వరూప్ గ్రూప్ 1 క్లాసెస్ కొన్ని మిస్ అయ్యావు, ఈసారి మిస్ అవ్వకుండా అన్ని జాగ్రత్తగా విను. ఓకే సార్. ఓకే సార్. రైట్ అన్న. రైట్. నెక్స్ట్ సో సిలబస్ సెగ్రిగేషన్ మనం చూసాం కదా నాన్న. సో ఇప్పుడు మనం సో దీన్ని అసలు మన ఎగ్జామ్ ప్యాటర్న్, అడ్వాన్స్డ్ అకౌంటింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చూద్దాం. సో మనీష్ స్వరూప్ చెప్పు, గ్రూప్ 1 లో ఆల్రెడీ అకౌంటింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను కదా, ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్? ఫస్ట్ క్వశ్చన్ 20 మార్క్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. సో ప్రతి క్వశ్చన్ కూడా 20 మార్క్స్ నాన్న. ఎస్ సార్. సో ఈచ్ క్వశ్చన్ 20 మార్క్స్. ఎగ్జామ్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం? 6 క్వశ్చన్స్. అంటే ఎన్ని మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది? 120 మార్క్స్. సో క్వశ్చన్ నెంబర్ 1 20 మార్క్స్ కంపల్సరీ. రైట్. Yes. సో అలాగే రిమైనింగ్ ఏవైతే 5 క్వశ్చన్స్ ఉన్నాయో వాటిలో మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో మినిమం 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో అప్పుడు మనకి దీనిలో ఒక 80 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాం. సో దీని నుంచి ఒక 20 మార్క్స్ అటెంప్ట్ చేస్తాం. సో ఓవరాల్ గా మనం ఎన్ని మార్క్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది? మినిమం 100 మార్క్స్. 100 మార్క్స్ పేపర్ మనం అటెంప్ట్ చేయాలి. ఇంకొకటి చాయిస్ అన్నమాట. 4 క్వశ్చన్స్ కదా 5 లో. సో ఒక క్వశ్చన్ చాయిస్ తీసుకుని మనం రిమైనింగ్ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇది ఏంటిది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్. రైట్. మనీష్ స్వరూప్ చెప్పు, దీనిలో ఒక 20 మార్క్స్ క్వశ్చన్ ఉంది అనుకో, క్వశ్చన్ ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ 20 మార్క్సే కదా. ఎస్ సార్. సో దీనిలో పార్ట్స్ ఇంటర్నల్ గా ఎలా ఉండొచ్చు? 20 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేయచ్చు సార్. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒక క్వశ్చన్ 20 మార్క్స్ ఇచ్చేయచ్చు, లేదు మళ్ళీ 10 ని 5+5 చేయొచ్చు, 5+5 చేయొచ్చు. ఎస్ సార్. లేదు అంటే టోటల్ అంతటిని కలిపేసి 2+8+10 ఇవ్వచ్చు, లేదు దీనిలోనే 5+5+5+5 ఇవ్వచ్చు. సో ప్యాటర్న్ ఇంటర్నల్ గా అనేది ఎలాగైనా ఉండొచ్చు. ఓకేనా? సో ప్యాటర్న్ ఇలాగే ఉండాలి అని రూల్ ఏమీ లేదు. సో 20 మార్క్స్ క్వశ్చన్ ని ఎలాగైనా ఫ్రేమ్ చేయొచ్చు. సో 4 పార్ట్స్ 5+5 లేదా 10+10 లేదా 2+8+10 లేదా 7+7+6. సో వాడి ఇష్టం నన్ను. క్వశ్చన్ పేపర్ లో ఒక క్వశ్చన్ లో ఉన్న 20 మార్క్స్ కి ఇంటర్నల్ పార్ట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. 2 మార్క్స్ కే 10 క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ వాడి ఇష్టం. ఇలాగే ఇవ్వాలి, రూల్ ఏమి ప్యాటర్న్ అంటే ఏం లేదు. సెంట్రల్ గా ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఇది ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సో మనకి ఐసిఐ వాడు, ఐసిఐ ఇన్స్టిట్యూట్ మనకి సజెస్ట్ చేసింది ఏంటి అంటే కనుక, ప్రిపరేషన్ లో సో ఏ స్టూడెంట్ అయినా సరే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు ప్రిపరేషన్ లో ఒక మెటీరియల్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఇన్స్టిట్యూట్ వాడు సజెస్ట్ చేసే మెటీరియల్ ఏంటంటే దాన్ని మనం
స్టడీ మెటీరియల్ అంటాం. ఇవి కాకుండా ఇన్స్టిట్యూట్ వాడు రివిజన్ టెస్ట్ పేపర్స్ రిలీజ్ చేస్తాడు. ఇవి కాకుండా మాక్ ఎగ్జామ్స్ పెడతాడు. కొన్నిసార్లు ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్యాంక్స్ రిలీజ్ చేస్తాడు. రైట్ అండ్ సో ఇన్స్టిట్యూట్ ఏది రిలీజ్ చేసినా ఏ మెటీరియల్ తీసుకున్నా మనం చదవాలి, అన్ని మనం ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే మన ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది, సార్ ఇవన్నీ కూడా అడిషనల్ మెటీరియల్సా లేదంటే ఉన్న మెటీరియల్? ఫస్ట్ థింగ్, ఈ స్టడీ మెటీరియల్ అనేది కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి మెటీరియల్, కంపల్సరీ మెటీరియల్, అది మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. దీన్ని బేస్ చేసుకునే ఈ మెటీరియల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తారు. లైక్ ఆర్టీకి రివిజన్ టెస్ట్ పేపర్స్, ప్రతి చాప్టర్ లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని వాడు ఇస్తాను. అవి మాక్సిమం స్టడీ మెటీరియల్ లో నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతావో అవే ఉంటాయి. కొత్త విషయాలు పెద్దగా ఏముండవు, ఉన్నా కూడా అవి కష్టంగా మనకి ఏం కాదు, మనం ప్రిపేర్ అవ్వచ్చు, చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నెక్స్ట్ మాక్ ఎగ్జామ్స్ పెడతారు. నా స్టడీ మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ తో మాక్ ఎగ్జామ్, మాక్ టెస్ట్లు క్రియేట్ చేస్తారు. సో క్వశ్చన్ బ్యాంక్స్ క్రియేట్ చేస్తారు. సో ఏదైనా సరే మెటీరియల్ ఇన్స్టిట్యూట్ సజెస్ట్ చేస్తుందంటే ఈ అడిషనల్ మెటీరియల్స్ అన్ని కూడా మెజారిటీ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాయి? స్టడీ మెటీరియల్ నుంచి క్రియేట్ అవుతాయి. సో కాబట్టి మనం డ్యూరింగ్ ద కోచింగ్ పీరియడ్ నేర్చుకునేది ఏంటి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివెన్ టు స్టడీ మెటీరియల్. సో ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ లో ఉన్నటువంటి ప్రతి థియరీ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలగాలి, ప్రతి ప్రాబ్లమాటిక్ ని మనం సాల్వ్ చేయగలగాలి. ఇది క్లియర్ గా మనం కంప్లీట్ చేస్తే గనక అప్పుడు మనం పూర్తిగా ప్రిపేర్ అయినట్టు. ఎగ్జామినేషన్ బిఫోర్ సిలబస్ స్టడీ మెటీరియల్ ప్రిపేర్ అవడంతో పాటుగా అడిషనల్ గా ఏవైతే మెటీరియల్స్ ఇస్తారో అవి కూడా మనం ఏం చేయాలి? డ్యూరింగ్ ది రివిజన్ పీరియడ్ అవి కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. రైట్. నెక్స్ట్ మళ్ళీ దీనిలో ఇంకో పార్ట్, స్టడీ మెటీరియల్ లో రెండు ఇంటర్నల్ గా ప్రాబ్లమాటిక్ కి రెండు పార్ట్స్ ఉంటాయి. రైట్ అండి. ఒకదాన్ని మనం అంటాం ఇల్లిస్ట్రేషన్స్ అంటాం, ఇంకో దాన్ని మనం అంటాం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అంటాం. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే స్టడీ మెటీరియల్ లోపల ఫస్ట్ మనకి కాన్సెప్ట్ ఇస్తాడు, కాన్సెప్ట్ తర్వాత మనకి సమ్స్ ఇస్తాడు, ఆ సమ్స్ ని ఇల్లిస్ట్రేషన్స్ అంటాం. ఈవెన్ ఫౌండేషన్ మెటీరియల్స్ ఏ మెటీరియల్ అని ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంటాడు. సో ఐసీఏ ఫాలో అయ్యే ప్రాసెస్ అనేది. సో ఈవెన్ ఫౌండేషన్ ఎవరైనా ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ చదువు ఉంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ ఇదే ప్రాసెస్ అలవాటు అయిపోయి ఉంటారు. సో ఇల్లిస్ట్రేషన్స్ చేయాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలి. మాక్సిమం ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉంటుంటాయి. మెజారిటీ ఆఫ్ ది ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏముంటాయి? ఎగ్జామినేషన్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో ఉంటాయి. సో మన ఇల్లిస్ట్రేషన్స్ అర్థం చేసుకుని ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ చేయగలిగితే సో దాని అర్థం ఏంటి? మనం పూర్తిగా స్టడీ మెటీరియల్ ని ఫాలో అయినట్టు. అప్పుడు ఎగ్జామ్ కూడా ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కదా ఎగ్జామ్ క్వశ్చన్స్. అంటే ఇవి మనం చేయగలిగాము అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో కూడా ప్రతి క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయగలం. సో మంచి మార్క్స్ సంపాదించగలం అని అర్థం. రైట్. ఇది ఓవరాల్ అండర్స్టాండింగ్. సో దీన్ని బేస్ కింద చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. సో సిలబస్ సెగ్రిగేషన్ లో కానీ, సిలబస్ లో కానీ, లేదా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో కానీ, సో ఐసీఏ స్టడీ మెటీరియల్ లో కానీ, సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో లేదు అంటే కనుక మనం కొత్త టాపిక్ ఏదైనా స్టార్ట్ చేద్దాం, ఇవాళ సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్ అని మనం ఇప్పుడు కంపెనీ అకౌంట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే పార్ట్నర్షిప్ కానీ ఏదైనా సరే కంపెనీ అకౌంట్స్ ఇంటర్లింక్. కంపెనీ అకౌంట్స్ మొత్తం నేర్చుకుంటే దాంతో మన అమాల్గమేషన్, ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ ఇవే విషయాలు మళ్ళీ పార్ట్నర్షిప్ లో కూడా రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ టాపిక్ కొంచెం మోడరేట్, కొంచెం ఈజీ వన్, అలాగే కొంచెం నార్మల్ వన్ తీసుకున్నాం. దట్ ఈస్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. సో నోట్స్ లో ఫస్ట్ టాపిక్ నేను హెడ్డింగ్ పెట్టుకోండి నీట్ గా. సో చాప్టర్ నెంబర్ 3 ఇది కంపెనీ అకౌంట్స్ లో. మనం కంపెనీ అకౌంట్స్ డీల్ చేస్తున్నాం. సో అరౌండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 to 35% మార్క్స్. సో కంపెనీ అకౌంట్ సంబంధించినటువంటి బేసిక్ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో అది ఫస్ట్ కంపల్సరీగా అందరికీ తెలిసి ఉండాలి.
సో 2 minutes ఒకసారి జనరల్ గా మనం అక్కడ కంపెనీ అకౌంట్స్ నేర్చుకున్న విషయాల గురించి జస్ట్ ఆలోచిద్దాం నాన్న. సో ఎలా ఆలోచిద్దాం, ఏంటి ఎంట్రీస్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఆలోచించి సో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. రైట్. మణికంఠ. ఎస్ సార్. సో మణికంఠ బేసిక్ గా చెప్పు, కంపెనీ షేర్లు ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ రాస్తాం కదా, ఎస్ సార్. ఆ ఎంట్రీస్ ఏముంటాయి జనరల్ గా? ఫస్ట్ అప్లికేషన్ మనీ వస్తుంది సార్. అప్లికేషన్ మనీ, బ్యాంక్ అకౌంట్ డెబిట్ అప్లికేషన్ మనీ తీసుకుంటాం సార్. తర్వాత దాన్ని షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్. ఓకే. నెక్స్ట్ అలాట్మెంట్ జరుగుతుంది సార్. అలాట్మెంట్ డ్యూ, కాల్ డ్యూ అన్ని డ్యూ అవుతాయి. సో దాన్ని మళ్ళీ Yes, sir. రిసీవ్ చేసుకుంటాం అంతేనా? సో ఓవరాల్ ఎంట్రీ అన్నిటిని కంబైన్ చేసి సింపుల్ గా డైరెక్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ సార్. షేర్ క్యాపిటల్. ఒకవేళ ప్రీమియం ఇష్యూ చేస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్. ప్రీమియం. ఒకవేళ నేను ఏవైతే కాల్ చేశానో దానిలో కొంత అమౌంట్ ఇంకా రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పిలిచాను, 8 రూపీసే వచ్చినాయి, ఇంకా 2 రూపీస్ రాలేదు, అప్పుడు ఎంట్రీ ఏముంటది? ఇప్పుడు ఖాళీ ఏరియాస్ అకౌంట్ వస్తుంది సార్. అదే ఖాళీ ఏరియాస్ బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఎస్ సార్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఖాళీ ఏరియాస్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్. ఎస్ సార్. అర్థమవుతుందా? సో ఇలాంటి బేసిక్ ఎంట్రీస్ అన్ని కూడా మనం అక్కడ నేర్చుకున్నాం, ఫౌండేషన్ లెవెల్ ఫౌండేషన్ నేర్చుకున్నాం సార్. కదా. ఇప్పుడు అవేమీ ఇక్కడ ఉండవు, ఓకే సార్. అవన్నీ అక్కడ అయిపోయినాయి, అవి బేస్ మాత్రమే. ఇక్కడ ఆ ఎంట్రీస్ బేస్ చేసుకుంటూ ఇక్కడ ఉండే కొత్త కొత్త సిచ్యువేషన్స్ మనం ఏం చేయాలి, డీల్ చేయాలి. రైట్ రైట్ మనకంటే థ్యాంక్ యూ. సో డీల్ చేద్దాం, మనం స్టార్ట్ చేద్దాం. సో ఎవరికైనా బేసిక్స్ ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి దయచేసి మళ్ళీ ఒకసారి ఫౌండేషన్ మెటీరియల్ చెక్ చేసుకోండి. సో అంత ఇబ్బంది ఏమీ ఉండదు, బట్ కానీ ఇక్కడ ఒకవేళ ఏమైనా అలాంటి బేసిక్స్ తో ఏమైనా డౌట్ వస్తే నేను చెప్తాను. స్టిల్ ఏమైనా డౌట్ ఉంటే మాత్రం దయచేసి అడగండి. రైట్. అలీ 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 రైట్. మంజునాథ్. సార్. మంజునాథ్ ఫస్ట్ టాపిక్ చాప్టర్ 3 అకౌంటింగ్ ఫర్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. కనబడుతుంది అది? ఎస్ సార్. రైట్. అకౌంటింగ్ తర్వాత నేర్చుకుందాం. బిఫోర్ దట్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అని అన్నాడు కదా. అవును సార్. సో స్టాక్ అంటే జనరల్ గా ఏంటి ఉద్దేశం? షేర్స్ సార్. వెరీ గుడ్. షేర్స్ ఇష్యూ చేస్తాం. ఎవరికి ఇష్యూ చేస్తాం అన్నాడు? ఎంప్లాయీస్. ఒక కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ కి షేర్లు కావాలనుకుంటే మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు కదా, మనం ఎందుకు ఇష్యూ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్. అంటే మన దగ్గర వర్క్ చేసినప్పుడు ఒకవేళ వాడికి శాలరీ ఇస్తాం కదా, మన దగ్గర వర్క్ చేసేందుకు మనం శాలరీ ఇస్తాం కదా. శాలరీస్ బదులు షేర్స్ కూడా శాలరీ ఇస్తాం కాబట్టి చాలా ఎక్కువ శాలరీస్ ఇస్తాం కదా మనం. మేనేజర్స్ కి ఎక్కువ మన దగ్గర పని చేస్తున్నారని దీనికి బెనిఫిట్ కింద ఏమైనా ఇస్తాం. సో మేనేజ్ చేస్తున్నారు, వాటన్నిటికీ శాలరీలు ఇస్తాం కదా, మళ్ళీ ఎందుకు అడిషనల్ గా చేసుకోవడం? అంటే ఇప్పుడు ఒక ఎక్కువ సంవత్సరాలుగా మన దగ్గర పని చేస్తున్నారు సార్, దానికని వాళ్ళకి పని చేస్తున్నారు, పని చెయ్యాలని కూడా ఇస్తాం. ఈ ప్లాన్ లో మనకి ఏంటంటే జనరల్ అంటే వచ్చిన ఎగ్జాంపుల్ అర్థం అవడం కోసం, ఒక ఎంప్లాయీ నా దగ్గర ఉన్నాను, నేను వర్క్ చేస్తున్నాను, వారికి శాలరీ ఇస్తాం, వాడి కంపెనీ కోసం కమిట్మెంట్ గా పనిచేయాలి, కంపెనీకి గ్రోత్ క్రియేట్ అవ్వాలి, కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ పెరగాలి, అలాగే కంపెనీని వదిలి వాడు వెళ్ళకూడదు. రైట్. అలాంటప్పుడు ఆ ఎంప్లాయీని మనం మన దగ్గర ఇస్తూ మన కోసం పనిచేస్తూ వాడికి బెనిఫిట్ అయ్యేలాగా ఏదో ఒక బెనిఫిట్ ఇస్తేనే కదా వాడు మన కంపెనీలో కంటిన్యూ అవుతాడు. అవును సార్. ఆ బెనిఫిట్ నే మనం అంటాం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. దీనిలో ఎంప్లాయీస్ కి మార్కెట్ లో ఏదైతే ఉంటుందో దానికన్నా తక్కువ రేటుకే మన షేర్ని ముందే ఇస్తామని చెప్తాం. అవును సార్. రైట్. సో దీన్ని మనం ఎంప్లాయీకి ఇచ్చే బెనిఫిట్ అన్నమాట. సో ఎంప్లాయీకి ఎందుకు ఇవ్వాలి సార్ బెనిఫిట్? ఎంప్లాయీకి ఎందుకు ఇవ్వాలని బెనిఫిట్? ఎందుకంటే కంపెనీ ఎవరి మీద ఆధారపడి? ఎంప్లాయీస్ మీద. రైట్. ఒక్కొక్క దాని గురించి మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. సో నేను ఏదైతే చెప్తానో అవి జాగ్రత్తగా ప్రతి డెఫినేషన్ కూడా నోట్స్ లో ఉండడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా. సో ఫస్ట్ మీనింగ్ చెప్తున్నానని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీనింగ్. సో మీనింగ్ తర్వాత మనం దాని యొక్క అకౌంటింగ్ వాటి ప్రాసెస్ గురించి మళ్ళీ వెళ్దాం. ESOP is a plan under which the company grants employees stock option. Employee stock option is a contract that gives the employee of the company the right but
not obligation. For a specified period of time to purchase or subscribe to the shares of the company at a fixed determinable price. రైట్ నా? ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఈ డెఫినేషన్ లో ప్రతి పాయింట్ ని మనం హైలైట్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ అన్ ఆప్షన్. ESOP is an option. రైట్, చెప్పు మంజునాథ్, వాట్ ఈస్ మెన్ బై ఆప్షన్? తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు సార్. రైట్ అండి, వాడికి మనం రైట్ ఇస్తున్నాం, లైక్ నీకు కొనుక్కునే హక్కు ఇస్తున్నాం, నువ్వు కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు, లేదంటే లేదు. నాట్ కంపల్సరీ అంట, నాట్ కంపల్సరీ, ఆప్షన్. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్. రైట్. సో ఎవరి మధ్యలో కాంట్రాక్ట్ అనేది? ఎంప్లాయీకి కంపెనీ. వెరీ గుడ్, ఎంప్లాయీస్ కి కంపెనీకి మధ్యలో ఉన్నటువంటి కాంట్రాక్ట్. నెక్స్ట్, ఫర్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో దీనిలో ఒక టైం, కాంట్రాక్ట్ లో టైం మెన్షన్ అవుతుంది. అలాగే దేనికి? పర్చేజ్ చేయడానికి, షేర్స్ కొనుక్కోవడానికి కండిషన్స్ అని పెట్టి మనం కొంత టైం అనేది మెన్షన్ చేస్తాం. ఇంకొకటి ఏం చెప్తా చూడ, ఫిక్స్డ్ డిటర్మినబుల్ ప్రైస్. సో షేర్ ప్రైస్ ఏదైతే మనం అమ్ముతాం అంటే ఎంప్లాయీకి ఇస్తాం, ఆ ప్రైస్ ముందే ఫిక్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ లో 100 రూపీస్ ఉంది అనుకో, మనం కాంట్రాక్ట్ లో ఎంటర్ అయ్యేటప్పుడే చెప్తాం ఏమని, నీకు ఫ్యూచర్ లో షేర్ ని 70 రూపీస్ కే సేల్ చేస్తాం, మేము ఇస్తాం, 70 రూపీస్ కి ఇచ్చేస్తాం, 30 రూపీస్ నీకు మార్కెట్ లో ఉన్న వాల్యూ నీకేంటి బెనిఫిట్, రైట్ నా? సో అలా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం. ఈ ప్రైస్ ముందే ఫిక్స్ అవుతుందా లేదా? అవును సార్, ముందే ఫిక్స్ అవుతుంది. అందుకని ఏమన్నా ఫిక్స్డ్ డిటర్మినబుల్ ప్రైస్. ఈ విషయాలన్నీ ఉంటే దాన్ని మనం అంటాం ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్. ఓకేనా? అర్థమైందా మంజునాథ్? ఇది అడ్వాన్సెస్. రైట్, ఇంకొంచెం దీనిలో టెర్మినాలజీ కొంచెం నెమ్మదిగా లోపలికి మనం వెళ్ళాలి, ఇన్ డీటెయిల్ గా టెర్మినాలజీ నేర్చుకోవాలి దీనిలో. థ్యాంక్ యూ మంజునాథ్. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో యాజ్ పర్ ది కంపెనీస్ యాక్ట్ అసలు ESOP ఇవ్వచ్చా లేదా, షేర్లు ఎంప్లాయీస్ కి తక్కువ ఇవ్వచ్చు అని మనకి కంపెనీస్ యాక్ట్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ESOP అంటే ఏంటో నేర్చుకున్నాం. సో వాడు ఏం చెప్తున్నారు చూడండి, అండర్ సెక్షన్ 62 subsection 1 clause B of the Companies Act, where any time of a company having a share capital proposes to increase its subscribed capital. So company share capital ni increase chesukovachu by issue of further shares. Such shares may be offered to the employees under the scheme of employee stock option, subject to special resolution passed by the company and subject to such conditions as may be prescribed. సో ఇదంతా కూడా నాన్న యాక్ట్ లో ఉన్నటువంటి విషయం. సో కంపెనీ లా థియరీ చదివినప్పుడు మీరు ఇది నేర్చుకుని ఉంటారు. సో ఏ కంపెనీ అయినా దాని యొక్క సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ పెంచుకోవచ్చు. ఎంతవరకు పెంచుకోవచ్చు అన్న కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్ ని ఆథరైజ్డ్ క్యాపిటల్ వరకు పెంచుకోవచ్చు. ఫౌండేషన్ లెవెల్ లో నేర్చుకుంటాం. సో కంపెనీలో ఇష్యూ చేసినప్పుడు నా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్యాపిటల్స్ రాస్తాం కదా మనం. ఆథరైజ్డ్ క్యాపిటల్, ఇష్యూడ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, పేడ్ అప్, కాల్డ్ అప్ క్యాపిటల్, పేడ్ అప్ క్యాపిటల్ రాస్తాం కదా. సో ఆథరైజ్డ్ అంటే డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ది కంపెనీ ఎంతవరకు కంపెనీ షేర్ ని ఇష్యూ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ప్రెసెంట్ ఓన్లీ ఒక 10,000 షేర్స్ ఇష్యూ చేస్తుంది. సో యాజ్ పర్ ది ఆథరైజ్డ్ రూల్, కంపెనీ లాలో ఉన్నటువంటి రూల్ ప్రకారం ఆథరైజ్డ్ లో వాళ్ళ క్లాజ్ లో పెట్టుకున్న ప్రకారం 20,000 షేర్స్ వరకు ఇష్యూ చేయొచ్చు. ప్రజెంట్ కేవలం ఇనిషియల్ ఇష్యూ చేసింది 10,000 షేర్స్ ఇష్యూ చేసింది. ఆ 10,000 షేర్స్ పబ్లిక్ కొనుక్కున్నారు. మరి ఇప్పుడు కొనుక్కున్నారు నాన్న, ఇంకా నేను ఇంకో 10,000 వరకు డ్యూరింగ్ ది లైఫ్ టైం పెంచుకోవచ్చు కదా. ఆ పెంచుకునే ప్రొసీజర్ లో ఒక 2,000 షేర్స్ ఎడిషనల్ గా నేను ఇష్యూ చేద్దాం అనుకున్నాను. ఎవరికి ఇష్యూ చేయొచ్చు కావాలనుకుంటే? ఎంప్లాయీస్ కి ఇష్యూ చేయొచ్చు, స్కీమ్ ఆఫ్ ESOP. కాబట్టి ఇది చేయాలి అంటే మనం ఏం చేయాలన్నా స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి. కంపెనీలో అందరితో మీటింగ్ పెట్టి, సో ఐడియా ఉంటుంది, ఈవెన్ కంపెనీ లా కూడా చదివి ఉంటే కనుక. సో లేకపోతే మన ఫ్యూచర్ లో మీరు నేర్చుకుంటారు ప్యూర్ కంపెనీ లా థియరీ, తర్వాత డిస్కస్ చేస్తారు సార్. సో సపరేట్ టాపిక్ అది. రిజల్యూషన్ పాస్ చేసి మీటింగ్ పెట్టి ఓటింగ్ తీసుకుని రైట్ మెజారిటీ పర్సన్ అందరు పీపుల్ కూడా ఒప్పుకుంటే మనం ఏం చేయొచ్చు అన్న ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్రకారం షేర్లు ఇష్యూ చేయొచ్చు అనేది కంపెనీస్ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక ప్రావిజన్. సో ఈ ప్రావిజన్ ఉంది కాబట్టి కంపెనీ ఏం చేయగలదు, కంపెనీ ఏది చేయాలన్నా కంపెనీస్ యాక్ట్ లో అది మెన్షన్ చేస్తుంటారు. ఏది పడితే అది చేయడానికి డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో కంపెనీస్ యాక్ట్ లో మెన్షన్ చేస్తుంటేనే మనం అది చేయగలం, రైట్. సో కంపెనీస్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్పండి ESOP ఇష్యూ చేసుకోవచ్చు. కంపెనీ యొక్క సబ్స్క్రైబ్ క్యాపిటల్ ఏం చేయొచ్చు, ఆథరైజ్ క్యాపిటల్ గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు, పెంచుకోవచ్చు. కాబట్టి అలా పెంచాలంటే మనం ఏం చేయాలి, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి అని చెప్తున్నాను. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. సో కాన్సెప్ట్ లోకి వెళ్ళడానికన్నా ముందు ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం నేర్చుకోవాలి.
వన్స్ టర్మ్స్ నేర్చుకున్నాక అప్పుడు నేను అకౌంటింగ్ గురించి మీకు చెప్తాను. సో ఒక్కొక్క టర్మ్ కూడా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ టర్మ్స్ అన్ని కూడా ఏవైతే అవసరమో నేను ఇప్పుడు చెప్తాను అవన్నీ కూడా మనకి మీ నోట్స్ లో ఉండాలి. రైట్. సో ఒక్కొక్క టర్మ్ గురించి జాగ్రత్తగా డిస్కస్ చేద్దామని ఆలోచించి అందరూ కూడా ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. రైట్. ఫస్ట్ థియరీ కదా కొంత అలాగే ఉంటుంది, కంగారు పడకండి. థియరీ చెప్పాక దాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ లోకి నేను తీసుకువెళ్తాను. కొంచెం ఓపిక్ గా వినండి జాగ్రత్తగా అందరూ కూడా. సో ఇంపార్టెంట్ టర్మ్స్ టు బి రిమెంబర్డ్. రైట్. ఫస్ట్ టర్మ్ గ్రాంట్. ఫస్ట్ టర్మ్ ఇస్ గ్రాంట్. సో కంపెనీకి ఎంప్లాయీస్ కి మధ్యలో ఒక కాంట్రాక్ట్ అనుకున్నాం. ESOP is a contract between the employees and the company. ఏ రోజైతే కాంట్రాక్ట్ మనం ఎంప్లాయీస్ కి ఈ ఆప్షన్ ఇస్తామో ఆ ఇచ్చిన దాన్ని మనం అంటాం గ్రాంట్ అన్నట్టు. సో గ్రాంట్ మీన్స్ ఇష్యూ ఆఫ్ ఆప్షన్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అండర్స్టాండింగ్ కోసం ఒక డేట్ తీసుకున్నాం, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో 1/4/2020. సో గ్రాంట్ డేట్. సో కంపెనీలో ఎంప్లాయీస్ తో మన అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాం. ఈ రోజు నుంచి నీకు గ్రాంట్ ESOP ని ఆప్షన్ ఇస్తున్నాను, నీకు ఈ ఆప్షన్ ఇస్తున్నాను అని చెప్పడం. నెక్స్ట్ 2 వెస్ట్. వెస్ట్ ఈస్ టు బికమ్ ఎంటైటిల్డ్ ఆర్ రిసీవ్ క్యాష్ ఆర్ షేర్స్ ఆన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎనీ స్పెసిఫైడ్ వెస్టింగ్ కండిషన్స్ అండర్ ది ఎంప్లాయీ షేర్ బేస్డ్ పేమెంట్ ప్లాన్. చాలా విషయాలన్న ఈ టెర్మినాలజీ చెప్పేటప్పుడు ప్రతి దానికి బ్యాక్గ్రౌండ్ చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ థింగ్, ESOP అనే సిచ్యువేషన్ లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ లో మనం ఎంప్లాయీస్ కి కండిషన్స్ పెడతాం. ఏం చెప్తానంటే కండిషన్స్. ఈ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి 2 కేటగిరీస్ లో ఉండొచ్చు. రైట్. ఆలోచించి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఎంప్లాయీస్ కి ఎటువంటి కండిషన్ పెట్టచ్చు? లలిత. సార్ అమ్మ లలిత చెప్పమ్మా. ఒక ఎంప్లాయీకి కంపెనీ ESOP ఇష్యూ చేయాలంటే కండిషన్స్ ఏమైనా పెట్టచ్చు? అగ్రిమెంట్ చేసుకుంటుంది సార్, ఇన్ ఇయర్స్ కంపెనీలో వర్క్ చేయాలని. ఓకే, అంటే నీ ఉద్దేశం టైం కండిషన్ అనేది వర్క్ చేయాలని పెట్టచ్చు, అంతేనా? దాన్ని మనం అంటాం సర్వీస్ బేస్డ్ కండిషన్స్ అని అంటాం. ఓకేనా? సర్వీస్ చేయాలి, నువ్వు కంపెనీకి ఏం చేయాలి? సర్వీస్ చేయాలి. 3 years పని చేయాలి, 5 years పని చేయాలి, ఇలా మనం కండిషన్ పెట్టచ్చు, అవునా కదా? రైట్. ఇంకేమైనా కండిషన్స్ పెట్టచ్చా? ఎంప్లాయీకి పని చేయాలని మాత్రమే కాకుండా ఇంకేమైనా కండిషన్స్ పెట్టచ్చా? పెర్ఫార్మెన్స్ బేస్డ్ కండిషన్స్ పెట్టచ్చు. అంటే లైక్ నా కంపెనీలో ఈ ఇయర్ ఒక 10% లైక్ ఒక 10 crores టర్న్ ఓవర్ వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ లో మన టర్న్ ఓవర్ 20 crores అయిందనుకో, నీకు నేను ESOP ఇష్యూ చేస్తాను కండిషన్. లేదు 10 crores టర్న్ ఓవర్ 12 crores అయిందనుకో ఇష్యూ చేస్తాను. లేదా ప్రాఫిట్ 5 crores ఉంది, అది 6 crores అయిందనుకో నీకు ఇష్యూ చేస్తాను. సో కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ పెరగాలని చెప్పి కండిషన్ పెట్టచ్చు, అప్పుడు కస్టమర్ పని చేస్తాడు. లేదా నువ్వు ఖచ్చితంగా నా దగ్గర ఉండి పని చేయాలని చెప్పి మనం ఏం చేయొచ్చు? కండిషన్ పెట్టచ్చు. సో కండిషన్స్ అనేవి ఎంప్లాయీస్ కి సర్వీస్ బేస్ పెట్టచ్చు, ఏం పెట్టచ్చు? నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ కూడా కండిషన్స్ అనేది. ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తేనే మనం కంపెనీ ఎంప్లాయీస్ కి ఏమిస్తుందన్నా? షేర్ అనేది ఇస్తుందా? వాడు కావాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే లేదు, వాడి ఇష్టం. బికాజ్ ఇట్ ఇస్ ఆప్షన్ కదా. ఈ కండిషన్స్ అనేది నా మ్యూట్ చేసేస్తాను. థ్యాంక్ యూ. సో ఈ కండిషన్స్ ని చెప్పి ఫ్యూచర్ లో వాడికి మనం బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ కానీ, బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ కానీ, ఒకసారి తీసుకో. బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ కానీ, బెనిఫిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ కానీ, రెండిట్లో ఏదైనా వచ్చినా. బట్ ESOP అంటే మనం సార్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్, కొన్నిసార్లు స్టాక్ ఆప్షన్ ప్లాన్ లో సెటిల్మెంట్ టు ది ఎంప్లాయీ కెన్ బి క్యాష్ ఆల్టర్నేటివ్, క్యాష్ అవ్వచ్చు. రైట్. అందుకే దీని పేరు షేర్ బేస్డ్ అంటాను. షేర్స్ కాదు, షేర్ బేస్డ్ ప్లాన్. షేర్ బేస్డ్ అంటేనన్నా మనకు ఉద్దేశం షేర్స్ ఇవ్వచ్చు, కండిషన్ సాటిస్ఫై అయితే. క్యాష్ కావాలనుకుంటే క్యాష్ ఇవ్వచ్చు. కొన్ని కంపెనీస్ రెండు ఇస్తాయి, కొంత క్యాష్ ఇస్తుంది, కొన్ని షేర్లు ఇస్తుంది. రైట్ అన్న. సో కండిషన్స్ ని సాటిస్ఫై చేసిన తర్వాత వాళ్ళకి మనం ఐదర్ క్యాష్ రిసీవ్ చేసుకోవచ్చు వాళ్ళు, లేదా షేర్స్ ఇవ్వచ్చు.
ఆన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది కండిషన్స్. వాళ్ళకి హక్కు ఇస్తాం, దీన్ని మనం వెస్ట్ అంటాం. సో ఎంప్లాయీకి రైట్ వస్తుంది కదా, ఇందాక అనుకున్న ఎంప్లాయీకి మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం కరెక్టే, వాడికి ఆ రైట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది, మనం పెట్టిన కండిషన్ సాటిస్ఫై చేస్తాం. మనం పెట్టిన కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ ఉండొచ్చు, సర్వీస్ బేస్డ్ ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉండొచ్చు. సో ఈ కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేస్తే నేను నీకు ఏమిస్తాను, రైట్, షేర్స్ కొనుక్కునే రైట్ ఇస్తాను. ఆ రైట్ నువ్వు యూటిలైజ్ చేసుకుంటావా లేదా నీ ఇష్టం, నేను నీకు రైట్ ఇస్తాను, కంపల్సరీ కాదు, ఆప్షన్ అనమాట ఇది. సో నువ్వు రైట్ నీకు రావాలంటే కండిషన్స్ ఏం చేయాలి, సాటిస్ఫై చేయాలి. ఆ రైట్ వచ్చిన తర్వాత నేను నీకు ఏమి ఇస్తాను, ఐదర్ క్యాష్ ఇస్తాను, లేదా షేర్స్ ఇస్తాను, లేదా కాంబినేషన్ ఇస్తాను, రైట్. సో మన సిలబస్ లో మెజారిటీ కేసెస్ ఓన్లీ షేర్స్, రైట్. సో మిగతా షేర్ బేస్డ్ పేమెంట్ సంబంధించినటువంటి ఇదే టాపిక్ మళ్ళీ మీకు నెక్స్ట్ లెవెల్లో వస్తాను. సో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ అనేది అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం కాదు, ఒక గైడెన్స్ నోట్, ఓకేనా. సో ఎంప్లాయీ షేర్ బేస్డ్ పేమెంట్స్ అనేది ఒక గైడెన్స్ నోట్, రైట్. సో త్రూ ఏ గైడెన్స్ నోట్ అందరూ ఇప్పుడు దాన్ని నేర్చుకున్నారు, దాన్ని ఇంకా స్టాండర్డ్ లోకి కన్వర్ట్ చేయలేదు, రైట్. సో ఈసాప్ అనే టాపిక్ ఏంటన్నది ఒక గైడెన్స్ నోట్, రైట్. సో మన ఇన్స్టిట్యూట్, రైట్, చాలా విషయాలు కంపెనీ కానీ ఎవరైనా సరే ఆర్గనైజేషన్ అకౌంటింగ్ ఫాలో అయ్యేటప్పుడు సో డిఫరెంట్ వేస్ లో వాటిని ఎక్స్ప్రెస్ చేస్తాం. మన అకౌంటింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుని ఉంటాం ఫౌండేషన్ లో, అవి నేర్చుకుని అందరూ ఫాలో అవ్వాలా లేదా, ఫాలో అవ్వాలి. దానికి ఏమి ఎక్కడ స్టాండర్డ్స్ లో ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. లైక్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 ప్రకారం ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ కాస్ట్ ఆర్ ఎన్ఆర్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటాం. సో అది స్టాండర్డ్ లో చెప్పినటువంటి రూల్. సో కొన్ని స్టాండర్డ్స్ ప్రకారం చెప్తుంది, కొన్ని జనరల్ గా ఇస్తుంది, కొన్ని గైడెన్స్ నోట్స్ ఇష్యూ చేస్తుంది. సో వాటిని అన్నిటిని ఫాలో అవుతూ మన అకౌంటింగ్ చేయాలి, రైట్. సో వీటన్నిటిలో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అనేది ఏంటనేది ఒక గైడెన్స్ నోట్. ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ నోట్ ని బేస్ చేసుకుని ఏ కంపెనీ అనే అకౌంటింగ్ చేయాలి, రైట్. సో దీన్ని మనం అంటాం వెస్ట్ అంటాం. సో వెస్ట్ అంటే హక్కు రావడం అన్న. సో ఎంప్లాయీకి రైట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందన్నా, కండిషన్ సాటిస్ఫై చేస్తే. వాళ్ళకి కండిషన్ సాటిస్ఫై చేస్తే వచ్చే హక్కు ఏంటన్నా, అది కావాలంటే షేర్స్ రూపంలో తీసుకోవచ్చు బెనిఫిట్, లేదా క్యాష్ రూపంలో తీసుకోవచ్చు, లేదా కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు, రైట్. సో దీన్ని మనం వెస్ట్ అంటాం. ఈ వెస్ట్ అవ్వడం కోసం మనం పెట్టే కండిషన్స్ నే వెస్టింగ్ కండిషన్స్ అంటాం. ఇదేం కొత్తది కాదు, ఇప్పుడే చెప్పుకున్నాం. సో వెస్టింగ్ కండిషన్స్ ఆర్ 2 టైప్స్, ఐదర్ ఇట్ కెన్ బి క్యాష్ బేస్డ్, సర్వీస్ బేస్డ్ ఆర్ పర్ఫార్మెన్స్ బేస్డ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీస్ ఆర్ ద కండిషన్స్ దట్ మస్ట్ బి సాటిస్ఫైడ్ ఫర్ ది ఎంప్లాయీ టు బికమ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ క్యాష్ ఆర్ షేర్స్ పర్సూయెంట్ టు ది ఈసాప్, ఎంప్లాయీ షేర్ బేస్డ్ పేమెంట్ ప్లాన్, ఎలాగైనా పిలవచ్చు, రైట్. సో ఏవైతే కండిషన్స్ మనం పెట్టి వాడికి రైట్ తీసుకుంటామో ఆ వాటిని మనం ఏమనాలి, వెస్టింగ్ కండిషన్స్ అని అన్నారు టెర్మినాలజీ. ఏమనాలి వాటిని, వెస్టింగ్ కండిషన్స్. ఎప్పుడైతే మనం వాడికి స్టార్ట్ చేస్తామో, ప్లాన్ ఇస్తున్నామని మనం కండిషన్స్ అవి పెడుతూ మనం ఆప్షన్ ని ఇష్యూ చేస్తామో ఆ రోజు దాన్ని ఏమంటాం, గ్రాంట్ అని అంటాం, రైట్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇలా గ్రాంట్ చేసి కండిషన్స్ అన్ని పెట్టి నువ్వు సాటిస్ఫై చేయాలి, పని చేయాలి, కష్టపడి పని చేయాలి అని చెప్పి ఒక పీరియడ్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ బేస్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మనం వాడికి 3 years పాటు కంటిన్యూస్ గా మన దగ్గర పని చేయాలని చెప్పాం, అంతే, ఇదే కండిషన్, అంతకుమించి ఏం లేదు. నువ్వు పని చేస్తే నేను నీకు ఏమిస్తాను, ఫ్యూచర్ లో షేర్ ఇష్యూ చేస్తాను, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 31st March 21, 31st March 22, 31st March 23, రైట్. సో 3 years. సో ఈ 3 years కంటిన్యూస్ గా నువ్వు పని చేయాలి కండిషన్. అప్పుడు నీకు 3 years తర్వాత ఏమొస్తుంది అన్న, ఒక రైట్ క్రియేట్ అవుతుంది. నువ్వు కావాలంటే ఏం చేయొచ్చు అన్నప్పుడు, నేను ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం నువ్వు కావాలంటే షేర్స్ ఏం చేసుకోవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు. నా దగ్గర షేర్స్ ఇస్తాను, లేదా క్యాష్ ఇస్తాను, లేదా ఆల్టర్నేటివ్ బోత్ ఇస్తాను. బట్ మనకి సిలబస్ లో ఉన్నది ఏంటంటే షేర్స్ గురించి మాట్లాడు. ఈ ప్రాసెస్ ఇలా 3 years పాటు పని చేయాలి, కండిషన్స్ అన్ని వెస్టింగ్ పీరియడ్ అంటాం. ఈ వెస్టింగ్ పీరియడ్ లో నేను పెట్టిన కండిషన్స్ నువ్వు సాటిస్ఫై చేయడాన్ని మనం అంటానన్నా వెస్టింగ్ అంటాం. ఈ ప్రాసెస్ ఏమంటాం, వెస్టింగ్ అంటాం. సో 3 ఒకటేనా, వెస్ట్ రైట్ రావడం, వెస్టింగ్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే రైట్ వస్తుంది. ఈ ప్రాసెస్ ఏమంటాం, వెస్టింగ్ అంటాం. టెర్మినాలజీ ఏదైనా కానీ దిస్ ఇస్ కాల్డ్ వెస్టింగ్ ప్రాసెస్, రైట్. అండ్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ బై విచ్ ఎంప్లాయీ ఈస్ గివెన్ ఎ రైట్, ఎంప్లాయీ ఈస్ గివెన్ ది రైట్, హక్కు టు అప్లై ఫర్ షేర్స్. సో కంపెనీ యొక్క షేర్స్ ని అప్లై చేసుకోమని చెప్పాం. అగైనెస్ట్ ది ఆప్షన్ గ్రాంటెడ్. సో ఏ రోజైతే నేను ఆప్షన్ గ్రాంట్ చేసానో ఆ రోజు నుంచి ఇన్ పర్సూయెన్స్ ఆఫ్ ది ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్. సో నేను ఈ స్కీమ్ ప్రకారం నీకు ఏ రోజైతే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యానో ఆ రోజు నుంచి నేను పెట్టిన కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తే ఆ కండిషన్స్ అన్ని అయిపోయిన తర్వాత నీకు ఏమొస్తుందన్న, రైట్ వస్తుందన్న. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటాం మనం, వెస్టింగ్ ప్రాసెస్ అన్నారు, రైట్. ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, వెస్టింగ్ పీరియడ్ అని అంటాం.
3 years పెట్టచ్చు, 5 years పెట్టచ్చు, టెర్మినల్ సర్వీస్ బేస్ పెట్టచ్చు, పర్ఫార్మెన్స్ బేస్ పెట్టచ్చు. ఎంత టైం తీసుకుంటే ఆ పీరియడ్ మొత్తాన్ని మనం ఏమనాలి, వెస్టింగ్ పీరియడ్ అనాలి. ఈ కండిషన్స్ ఏమనాలి, వెస్టింగ్ కండిషన్స్ అనాలి. రైట్, టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్, ప్రాక్టికల్ క్వశ్చన్ లో మనకి ఆ టెర్మినాలజీ వాడతారు. అది చూసి మళ్ళీ అది కొత్తదిలాగా మనం ఫీల్ అవ్వకూడదు, అదే అర్థం కావాలి. రైట్, ఇప్పుడు క్వశ్చన్ వెంటనే, సార్ నాకు గ్రాంట్ చేశారు, బాగుంది, నేను కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశాను, బాగుంది, టైం పీరియడ్ కంప్లీట్ అయింది, నాకు రైట్ వచ్చింది, బాగుంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. సో ఎంప్లాయీ దగ్గర షేర్స్ కొనుక్కోవాలి కదా. నీకు ఇందాక చెప్పాను నేను, ఒక షేర్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో 100 రూపీస్ ఉంటే దాన్ని మనం 50 రూపీస్కి ఇస్తున్నాం, బాగానే ఉంది, కానీ 50 అయినా పే చేయాలి కదా పాపం వాడు. వాడికి డబ్బులు ఇమీడియట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి రైట్ ఒక 5000 షేర్స్, ఒక 1000 షేర్స్ కి రైట్ ఇచ్చాం నేను ఫర్ ఎగ్జాంపుల్. సో 1000 షేర్స్ ఇంటూ 50 దట్ ఈక్వల్స్ టు 50,000 అమౌంట్ కావాలి. 50,000 అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ కోసం కూడా వాళ్ళకి కొంత టైం ఇస్తాను. రైట్, నీకు రైట్ వచ్చాక నువ్వు కొనుక్కోవడానికి నీకు కొంత టైం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year ఇద్దాం, ఊహించుకున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఊహించుకున్నాం. సో 31st March 2024, 31st March 2023 నుంచి 31st March 2024 వరకు ఈ 1 year లో నువ్వు ఏవైతే నీకు ఇచ్చానో షేర్స్, నేను ఆప్షన్ ఇచ్చానో ఆప్షన్ లో షేర్స్ నువ్వు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు 1 year లో. రైట్, అంటే ఈ షేర్స్ నేను పర్చేజ్, ఎక్సర్సైజ్ చేయడానికి నాకు టైం ఇచ్చాను. సో దీన్ని మనం ఎక్సర్సైజ్ అంటాం. దీన్ని ఏమంటాం, ఎక్సర్సైజ్. పర్చేజ్, సబ్స్క్రైబ్ చేయడం, దానికి కూడా టైం ఇవ్వడం ఏమంటాం, ఎక్సర్సైజ్ అంటాం. సో జాగ్రత్తగా చూడండి. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం టెర్మినాలజీ, సో జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే టెర్మినాలజీ. ఇక్కడ ఆప్షన్ ఇస్తాను, ఆప్షన్, ఆప్షన్ దాకా మనం డెఫినేషన్ చూసాం, ఆప్షన్ మీనింగ్. 1 second అన్న. రైట్ అన్న, కంటిన్యూ చేద్దాం. Option means the right but not an obligation granted to the employee for a specified time period in pursuance of ESOP to purchase or subscribe the shares of the company at a predetermined price. Definition అన్న, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ డెఫినేషన్ పైన చదివాం కదా, అదే మళ్ళీ చెప్తాను. ఆప్షన్ అంటే కొత్త డెఫినేషన్ ఏమి కాదు. బట్ ఎక్సర్సైజ్ ఇందాక చెప్పాను నేను, వెస్టింగ్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే వాటి దాన్ని కొనుక్కునే రైట్ వస్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం, ఎక్సర్సైజ్ అంటాం. It means making an application by the employee to the enterprise for issue of shares against the option vested in him in pursuance of the ESOP. ESOP లో భాగంగా వాడు కొనుక్కోవడానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏమంటాం, ఎక్సర్సైజ్ అని అంటాం. ఎక్సర్సైజ్ చేయడానికి కూడా కొంత టైం ఇస్తాం కదా, సో దాన్ని ఏమంటాం, ఎక్సర్సైజ్ పీరియడ్ అని అంటాం. ఎక్సర్సైజ్ చేయడానికి ప్రైస్ అన్న 50 రూపీస్ కొనుక్కోమని చెప్పాం కదా, ఈ 50 రూపీస్ ఏమనాలి, ఎక్సర్సైజ్ ప్రైస్ అనాలి. రైట్, ఇవన్నీ కూడా జనరల్ టెర్మినాలజీస్ అని మనకి నేర్చుకోవాలి. రైట్, సో గ్రాంట్ డేట్, వెస్టింగ్ కండిషన్స్, వెస్టింగ్ పీరియడ్, వెస్టింగ్ ప్రాసెస్, ఎక్సైజ్ పీరియడ్, ఎక్సైజ్ ప్రైస్. రైట్ అన్న. సో మరి 100 రూపీస్ ఏంటి సార్, ఇది మార్కెట్ ప్రైస్. 100 రూపీస్ ఏంటన్నా మార్కెట్ ప్రైస్. ఈ 50 రూపీస్ ఏంటన్నా ఎక్సైజ్ ప్రైస్. సార్ మార్కెట్ లో 100 రూపీస్ ఉంటే కంపెనీ ఎందుకు 50 రూపీస్కి ఇస్తుంది, మరి అదే కదా ఎంప్లాయీకి బెనిఫిట్. కంపెనీ బేర్ చేస్తున్నాను ఆ 50 రూపీస్ లాస్. అంటే 50 రూపీస్ అనేది ఏంటి, లాస్, దాన్ని ఆప్షన్ వాల్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ప్రైస్ 100, సో వాళ్ళని కంపెనీ ఆప్షన్ కొనుక్కోమని చెప్పి 70 రూపీస్కి ఇచ్చిందన్న. అంటే ఇక్కడ నాకు ఉన్నటువంటి ఆప్షన్ యొక్క వాల్యూ ఎంతనా, 30 రూపీస్. ఆప్షన్ వాల్యూ లాస్, ఇట్ ఈస్ ఎ లాస్ టు ది, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెన్స్ టు ది కంపెనీ. కంపెనీ బేర్ చేసి ఎంప్లాయీకి బెనిఫిట్ ఇస్తుంది. రైట్, ఇవన్నీ విషయాలు ఇవేనా, ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నాయి, జనరల్ గా చూద్దాం. అవసరమైన టర్మ్స్ అయితే ఇవే, ఇప్పటిదాకా నేర్చుకున్న టర్మ్స్ సరిపోతాయి, కొత్త టర్మ్స్ ఏమి అవసరం లేదు. ఇంకొన్ని విషయాలు నేను చెప్తాను, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో గ్రాంట్ డేట్ నీకు తెలుసు. రైట్, ఇది చూడండి, ఇంట్రిన్సిక్ వాల్యూ అండ్ ఫెయిర్ వాల్యూ. రైట్, సో వీటిలో మనం అంటాం మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్. సో దీనిలో మనకి 2 కేటగిరీస్. మనం మాట్లాడుతున్న కంపెనీ గురించి. సో ఒక కంపెనీ లిస్టెడ్ కంపెనీ అయి ఉండొచ్చు, అన్లిస్టెడ్ కంపెనీ అయి ఉండొచ్చు. సో లిస్టెడ్ కంపెనీ, అన్లిస్టెడ్ కంపెనీ. సో 2 కేటగిరీస్ ఆఫ్ కంపెనీస్. రైట్, ఆలోచించాలి ఒకసారి జాగ్రత్తగా దీని మీద. లావణ్య.
చెప్పమ్మా లావణ్య, లిస్టెడ్ కంపెనీ అన్లిస్టెడ్ కంపెనీ డిఫరెన్స్ ఏంటన్నా? లిస్టెడ్ కంపెనీ అయితే అంటే దాని యొక్క stock షేర్స్ market లో మార్కెట్ లో ట్రేడ్ అవుతాయి, ఎస్ సార్. లిస్టింగ్ జరుగుతుంది అన్న, అవునా కదా? లిస్టెడ్ అయితే స్టాక్ మార్కెట్ లో ఉండవు. ఉండను రైట్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు కంపెనీ స్టాక్ మార్కెట్ లో షేర్స్ ట్రేడ్ అయ్యే కంపెనీ, లిస్టెడ్ కంపెనీ, లిస్టింగ్ ప్రాసెస్ లో లిస్ట్ అయినటువంటి కంపెనీ. ఎస్ సార్. ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే లిస్ట్ అయిందో మార్కెట్ లో, ఆ కంపెనీ ఎంప్లాయీస్ కి ఈసాప్ ఇష్యూ చేస్తుంది. ఎస్ సార్. సో ఆ కంపెనీ ఎంతకి ఇష్యూ చేయాలి అనేది మార్కెట్ లో దానికి వాల్యూ ఉంటుందా లేదా? ఎస్ సార్, ఉంటుంది సార్. ఉంటుంది కదా. సో అందుకనే మార్కెట్ వాల్యూకి ఇంకొక పేరు జనరల్ గా నీకు తెలుసుంటే మనం ఈవెన్ చాలా చోట్ల నేర్చుకుని ఉంటాం. దాన్ని ఏమంటాం? ఇంట్రిన్సిక్ వాల్యూ అంటాం. రైట్ అండి. మన అసెట్స్ యొక్క వాల్యూ మార్కెట్ లో ఎంత ఉందో చూస్తే దాన్ని ఏమంటాం? ఇంట్రిన్సిక్ వాల్యూ. సో లిస్టెడ్ కంపెనీకి ఉపయోగించే టెక్నిక్ వాల్యుయేషన్ మెథడ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్, ఈ మెథడ్ ప్రకారం ఈసాప్ వాల్యూ చేస్తాం. అంటే లైక్ మార్కెట్ లో ఎంత ఉందని ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం తీసుకున్నప్పుడు 100 రూపీస్. సో ఈ మార్కెట్ లో ఉన్న 100 రూపీస్ ఎలా వచ్చింది? మార్కెట్ లో మన అసెట్స్ యొక్క వాల్యూస్, అసెట్స్ లయబిలిటీస్ వాల్యూస్ మనం డిటర్మైన్ చేసి ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక్కుని పెర్ షేర్ ఆ షేర్ ని ఎంత డిసైడ్ చేస్తాం? మన షేర్ ని 100. దీన్ని మనం ఎంతకి ఇస్తున్నాం? వాడికి 70 రూపీస్. 70 రూపీస్ కి ఇస్తున్నాం. దాన్ని ఏమంటాం? ఎక్సైజ్ ప్రైస్. కంపెనీ లాస్ ఎంత బేర్ చేస్తుందన్నా? ఆప్షన్ వాల్యూ ఎంత లాస్ బేర్ చేస్తుంది? ఎంత ఎక్స్పెన్స్ బేర్ చేస్తుంది? 30 రూపీస్. 30 రూపీస్. ఈ మెథడాలజీని మనం ఏమనాలి? ఇలా క్యాలిక్యులేట్ చేసి అకౌంటింగ్ చేసుకునే మెథడాలజీని ఏమనాలి? ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్. ఇప్పుడు నువ్వు చెప్పు, ఒకవేళ కంపెనీ లిస్టింగ్ లో లేదు, మార్కెట్ లో లేదు, మార్కెట్ లో కంపెనీ యొక్క షేర్ వాల్యూ తెలియదు, అప్పుడు మనం కంపెనీ యొక్క వాల్యూని డిటర్మైన్ చేయాలి కదా. సో వాల్యూ ఆఫ్ ఏ కంపెనీని డిటర్మైన్ చేయడం అనేది ఒక సపరేట్ టాపిక్, వాల్యుయేషన్. రైట్ అండ్ 5CA ఫైనల్ లో వస్తుంది. సో ఇప్పుడు మనకి అది లేదు. సో వాల్యుయేషన్, కంపెనీని వాల్యూ చేసి దాని యొక్క అసెట్స్ లయబిలిటీస్ ని వాల్యూ చేసి మార్కెట్ లో దానికి ఉన్న వాల్యూ, గుడ్ విల్ కూడా కౌంట్ చేసుకుని, ఈవెన్ పార్ట్నర్షిప్ లో కూడా నేర్చుకుంటాం మనం. పార్ట్నర్షిప్ లో కూడా ఒక కంపెనీ యొక్క వాల్యూ ఎంత అంటే గుడ్ విల్ క్యాలిక్యులేట్ చేసి అసెట్స్ లయబిలిటీస్ దాన్ని ఏం చేస్తాం? యాడ్ చేస్తూ ఉంటాం. రైట్ అన్న. అలా మార్కెట్ అంటే ఏదైతే మార్కెట్ ట్రేడింగ్ లేదో అలాంటి కంపెనీస్ కి మనం వాల్యూ చెప్పడాన్ని షేర్ వాల్యూ అంటాం. అర్థమవుతున్నానన్నా? వాల్యూని ఏమంటాం? ఫెయిర్ వాల్యూ. ఇది మనకి వాల్యుయేషన్ మనకి లేదు కాబట్టి ఇది క్వశ్చన్ లో వాడు ఇచ్చేస్తాను అన్నమాట. ఈ ఫెయిర్ వాల్యూ ఇచ్చి మనం ఆప్షన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిర్ వాల్యూ మన క్వశ్చన్ లో ఇప్పుడు ఇదే 100 రూపీస్ ఏమవుతుందా? ఫెయిర్ వాల్యూ. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తానా? ఎంతకి ఎంప్లాయీకి షేర్ ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. ఎక్సైజ్ ప్రైస్ 70. అర్థమవుతుందా? సో ఇలా ఫెయిర్ వాల్యూ మెథడాలజీ అన్లిస్టెడ్ కంపెనీస్ కి, ఇంటెన్సివ్ వాల్యూ మెథడాలజీ లిస్టెడ్ కంపెనీస్ కి వాడి మనం ఆప్షన్ ఎంతకి ఎంప్లాయీస్ కి ఇవ్వచ్చు అనేది డిసైడ్ చేస్తాం. అందుకే వీటిని మనం అంటామన్న మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ ఈసాప్, స్టాక్ ఆప్షన్ వాల్యూ అని అంటాం. రైట్ నాన్న? అర్థమైందా? రైట్. థ్యాంక్ యూ నాన్న. సో ఒకసారి జాగ్రత్తగా చదువుతాను, అబ్జర్వ్ చేయను. ఇట్ ఇస్ అన్ ఎక్సెస్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ ఓవర్ ది ఎక్సైజ్ ప్రైస్ ఆప్షన్. సో ఎక్సైజ్ ప్రైస్ కన్నా ఎంత ఎక్సెస్ ఉంది? మార్కెట్ ప్రైస్ 30 రూపీస్ ఎక్సెస్ ఉంది. ఇలా డిసైడ్ చేసాను. ఇంటెన్సిక్ వాల్యూని బేస్, అంటే మార్కెట్ వాల్యూని బేస్ చేసుకుని ఈసాప్ ని డిసైడ్ చేసాను. అందుకే దీని ఇంటెన్సిక్ వాల్యూ మెథడ్ అంట. ఫెయిర్ వాల్యూ, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ విచ్ స్టాక్ ఆప్షన్ గ్రాంటెడ్ ఆర్ షేర్ ఆఫర్డ్ ఫర్ పర్చేజ్ కుడ్ బి ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ది నాలెడ్జబుల్ అండ్ విల్లింగ్ఫుల్ పార్టీస్ అండ్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్. సో దీనికి మార్కెట్ ఉండదు కాబట్టి నాలెడ్జబుల్ విల్లింగ్ఫుల్ పార్టీస్ మధ్యలో బయాస్నెస్ లేకుండా ఒక వాల్యూని డిటర్మైన్ చేసి, రైట్ అన్న, దాని ప్రకారం మనం ఏం చెప్పాలన్నా ఈసాప్ ని డిటర్మైన్ చేసే విధానాన్ని మనం అంటామన్నా ఫెయిర్ వాల్యూ మెథడ్. రైట్. సో ఈ మెథడ్స్ అండి, రెండు కూడా ఏంటివి? మెథడ్స్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ ఆప్షన్, స్టాక్ ఆప్షన్ ప్లాన్. రైట్ నా? ఇవి బేసిక్ టెర్మినాలజీస్ అన్న, ఇవి మనకి తెలిస్తే సరిపోతుంది. ఇవి ఉపయోగించుకుంటూ మనం ఏం చేయొచ్చు అన్న, సమ్స్ ని, ప్రాబ్లమాటిక్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. ఇది బేసిక్ గా మనం నేర్చుకున్నటువంటి డెఫినేషన్. ప్రెసెంట్ నేను చెప్పినటువంటి ఈ డెఫినేషన్స్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి చూసుకుని అడగండి నన్ను, ఒకసారి ఆలోచించి అడగండి. నేను చెప్పిన ప్రతి డెఫినేషన్, నేను ఏదైతే చెప్తున్నానో అవి నాన్న అన్ని అవసరం లేదు. నేను చెప్పిన ప్రతి డెఫినేషన్ కంపల్సరీగా నోట్స్ లో ఉండాలి. సో 2 minutes అందరూ చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
సో రైట్, కంటిన్యూ చేద్దాం నాన్న. సో చెప్పిన డెఫినేషన్స్ అన్ని కూడా గుర్తున్నాయా అందరికి? సో ఒక్కసారి సో నేను అడిగిన పర్సన్ ఒక్కొక్క టర్మినాలజీలో ఒక్కొక్క టర్మ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. దీప్తి. దీప్తి అమ్మ, దీప్తి నువ్వు ఒకసారి నేను చెప్పినటువంటి థియరీలో స్టార్టింగ్ డేట్ నుంచి అన్ని కూడా ఒక టర్మ్స్ చెప్పడానికి ట్రై చేయండి. సో ఈ స్టాక్ అనేది ఎవరి మధ్యలో కాంట్రాక్ట్ అనేది? ఎంప్లాయీస్ కి కంపెనీకి సార్. రైట్. సో ఏ రోజైతే ఆప్షన్ వాళ్ళకి ఇస్తామో, గ్రాంట్ చేస్తామో, దాన్ని ఏమంటాం? గ్రాంట్ డేట్ అని అంటాం. దాన్ని ఏమంటాం? గ్రాంట్ డేట్. గ్రాంట్ డేట్. ఓకేనా? ఏ రోజైతే ఈ షాప్ స్టార్ట్ అవుతుందో, ఆప్షన్ స్టార్ట్ అవుతుందో, దాన్ని ఏమనాలి? గ్రాంట్ డేట్. గ్రాంట్ డేట్. సో ఆ డేట్ తర్వాత ఒక పీరియడ్ పాటు మనం ఒక పీరియడ్ రైట్ అన్న వాళ్ళని వర్క్ చేయాలని కానీ వేరే ఏమైనా చేయమని కానీ చెప్పచ్చు. వాటిని ఏమంటాం? దాన్ని ఏమంటాం? వెస్టింగ్ కండిషన్స్. వెస్టింగ్ కండిషన్స్ అంటాం. వాళ్ళని సర్వీస్ చేయమని చెప్పచ్చు, లేదా మన ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ పెరగాలని చెప్పచ్చు, ఏదో కండిషన్ పెట్టచ్చు. ఆ కండిషన్స్ పెట్టి వాళ్ళు సాటిస్ఫై చేయడాన్ని ఏమంటాం? వెస్టింగ్ ప్రాసెస్ అని అంటాం. ఓకేనా? వెస్టింగ్ అని అంటాం. కరెక్ట్. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి వాళ్ళ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే వెస్టింగ్ పీరియడ్ ఏమవుద్ది? కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఏమొస్తుంది అన్న? ఆప్షన్ వస్తుంది సార్. ఆప్షన్ కి సంబంధించిన రైట్, ఆప్షన్ పర్చేస్ చేస్తే రైట్ వస్తుంది అంతే. ఆప్షన్ కొనుక్కోగలరు, రైట్ వస్తుంది. ఆ రైట్ వచ్చిన తర్వాత వాళ్ళు కొనుక్కోవాలి కదా మరి షేర్స్ ని. కొనుక్కోవడానికి రైట్ అన్న మనం వాల్యుయేషన్, వాళ్ళు ఎంత కొనుక్కోవాలనే దానికోసం వాల్యుయేషన్ లో మనకి 2 మెథడ్స్ ఉంటాయని చెప్పాను. ఏంటి ఆ మెథడ్స్? ఒకటి లిస్టెడ్ కంపెనీ అయితే కనుక మార్కెట్ వాల్యూ బేస్ అయి ఉంటది. మార్కెట్ వాల్యూ బేస్ చేసినటువంటి మెథడ్ పేరేంటి? ఇంట్రిన్సిక్ వాల్యూ. అంటే ఆప్షన్ యొక్క వాల్యూ, ఆప్షన్ వాల్యూ అంటే ఏంటన్నా? వాళ్ళ ఇప్పుడు ఎంప్లాయీస్ వాళ్ళు పర్చేస్ చేయొచ్చా లేదా అని, వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అని కాదు. వాళ్ళు ఆప్షన్ వాల్యూ అంటే ఎంప్లాయీస్ కొనుక్కుంటే, ఒకవేళ ఎంప్లాయీస్ కి మనం షేర్ ఇస్తే మనం కంపెనీ ఎంత లాస్ బేర్ చేస్తుందని చెప్తాను. సో దాన్ని ఆప్షన్ వాల్యూ అంటాం. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఇంట్రిన్సిక్ వాల్యూ మెథడ్ లో మార్కెట్ ప్రైస్ 100, కానీ దాన్ని ఎక్స్చేంజ్ మనం ఎంత కొనుక్కోవడానికి ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి ఛాన్స్ 70. కంపెనీ ఈ ఆప్షన్ కి కంపెనీ బేర్ చేస్తున్నటువంటి వాల్యూ లాస్ ఎంత? 30 రూపీస్. దిస్ ఇస్ కాల్డ్ ఆప్షన్ వాల్యూ. ఈ ఆప్షన్ వాల్యూని 2 మెథడ్స్ లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటేంటి? ఇంట్రిన్సిక్ వాల్యూ. మన వాయిస్ మిస్ అవుతున్నాను, ఇంకొక పర్సన్ అడుగుతాను, మ్యూట్ చేయండి, పర్వాలేదు. అనిత. మా దీప్తి మ్యూట్ చేశాను. అనిత అమ్మ, నా వాయిస్ వస్తుందానా? వినపడుతుంది సార్. కొంచెం గట్టిగా చెప్పమ్మా. సో ఇప్పుడు దీనిలో నువ్వు అబ్జర్వ్ చేయి, ఈ 30 రూపీస్ నేను ఏమని చెప్తున్నాను? దీన్ని ఆప్షన్ ప్రైస్ సార్. ఆప్షన్ ప్రైస్ అన్నాను. ఈ ఆప్షన్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2 మెథడ్స్. సో ఒక మెథడ్ పేరేంటి? ఇంట్రిన్సిక్ వాల్యూ. అంటే దానిలో మార్కెట్ ప్రైస్ తెలుస్తుంది, దాన్ని బట్టి ఆప్షన్ వాల్యూని రికాగ్నైజ్ చేస్తాం. ఇంకో మెథడ్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ. సో ఈ మెథడ్ లో మార్కెట్ ప్రైస్ అనేదాన్ని డిటర్మైన్ చేస్తాం. అన్బయాస్డ్ గా 2 విల్లింగ్ఫుల్ పార్టీస్ మధ్యలో వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ క్యాలిక్యులేషన్ ఏది కూడా మనకి సంబంధం లేదు. అంటే ఈ వాల్యుయేషన్ లో మనకు ఉండదు, సపరేట్ టాపిక్, అది నెక్స్ట్ లెవెల్. ఓకేనా? ఆ వాల్యూ మన క్వశ్చన్ లో ఉంటుంది. ఆ వాల్యూ అంటే ఈ మెథడ్స్ ప్రకారం మనకు వచ్చినటువంటి ఈ 30 రూపీస్ ని ఇంట్రిన్సిక్ వాల్యూ అనొచ్చు, ఆప్షన్ ఫెయిర్ వాల్యూ అనొచ్చు. అర్థమవుతుంది? 30 రూపీస్ ని ఏమనొచ్చు? ఇంట్రిన్సిక్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ. సో ఎందుకన్నా అంటే ఈ 30 రూపీస్ ని ఈ ఆప్షన్ లో క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించిన మెథడ్స్ కాబట్టి వీటిని దాన్ని ఇంట్రిన్సిక్ వాల్యూ ఆర్ ఫెయిర్ వాల్యూ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఆ టెర్మినాలజీ మళ్ళీ కంగారు పడకూడదు. చాలా మంది స్టూడెంట్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ క్వశ్చన్ ఇవ్వగానే ఇది దాన్ని మార్కెట్ ప్రైస్ అనుకుంటారు చాలా మంది. అది మార్కెట్ ప్రైస్ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ బేసిక్ డెఫినేషన్ కరెక్టే.
దానిలో డౌట్ ఏమీ లేదు. కానీ ఈ మార్కెట్ ప్రైస్ డిటర్మైన్ చేయడానికి టెక్నిక్ వాడాం కాబట్టి ఈ టెక్నిక్ ద్వారా 30 రూపీస్ ని కనిపెట్టాం కాబట్టి 30 రూపీస్ ని కూడా ఏమంటానన్నా ఇంట్రిన్సిక్ వాల్యూ అని అంటాం. Intrinsic value. ఓకేనా? క్వశ్చన్ లో ద ఇంట్రిన్సిక్ వాల్యూ ఆఫ్ ది ఆప్షన్ అని అన్నాడు అనుకోనా, అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆప్షన్ లో కంపెనీకి జరుగుతున్న లాస్ అని అర్థం. Okay, sir. ద ఫేర్ వాల్యూ ఆఫ్ ది ఆప్షన్ క్వశ్చన్ అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటది? ద లాస్ Company bear బోర్న్ బై ది చేసేది. కంపెనీ బికాస్ ఆఫ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అని అంటాం. Yes, sir. ఓకేనా? క్లియరేనా? Yes, sir. అంతేగాని నిజంగా బేసిక్ డెఫినేషన్ ప్రకారం ఇంట్రిన్సిక్ వాల్యూ అని కాదు. బేసిక్ గా ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే మీనింగ్ ఏంటి? మార్కెట్ వాల్యూ. ఫేర్ వాల్యూ అన్నా ఇంట్రిన్సిక్ వాల్యూ అని ఏంటన్నా మార్కెట్ వాల్యూ, ఆ కంపెనీ యొక్క వర్త్ అని అర్థం. ఓకేనా? Yes, sir. కానీ ఇక్కడ దాని మీనింగ్ ఏంటి? ఆప్షన్ వాల్యూ. సో ఇదే ఇష్యూ నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను, చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటాను. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు డివేట్ అయిపోతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ డివేట్ అయిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, తప్పు చేస్తారు. అది కనబడగానే క్వశ్చన్ లో ఫెయిర్ వాల్యూ అని కనబడగానే అరే ఫెయిర్ వాల్యూ ఇచ్చాడు, ఎక్స్చేంజ్ ప్రైస్ ఇవ్వలేదు, ఆప్షన్ వాల్యూ చెప్పలేదు, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి క్వశ్చన్ అనుకుంటారు. కానీ యాక్చువల్ గా ఫెయిర్ వాల్యూ అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నా ఫెయిర్ వాల్యూ మెథడ్ లో కనిపెట్టినటువంటి ఆప్షన్ వాల్యూ అని అర్థం. ఓకేనా? Yes, sir. రైట్. సో ఇప్పుడు ఈ వెస్టింగ్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే వాడికి వచ్చేది ఏంటన్నా, ఎంప్లాయీకి వచ్చేది ఏంటన్నా? రైట్, Right వచ్చింది, sir. నాట్ ఆబ్లిగేషన్. Obligation. సో ఇట్ ఈస్ రైట్, నాట్ అన్ ఆబ్లిగేషన్. సో ఇప్పుడు నేను కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశాను. నాకు ఒక 5000 షేర్స్ కొనుక్కునే రైట్ వచ్చిందన్న, నేను కొనుక్కోవాలా? నా ఇష్టమా? Yes, sir. నా మీకు ఇష్టమా? ఎన్ని కొనుక్కోవాలా? shares కంపల్సరీగా కొనుక్కోవాలా? కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశాను. మనకి పేమెంట్ చేసే ప్రాసెస్ ని బట్టి ఎంతైనా కొనుక్కోవచ్చు కదా సార్. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అదే డబ్బులు ఉండొచ్చు, ఉండకపోతే డబ్బులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ అనుకో, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కంపెనీ పెట్టిన కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేశాను. ఇప్పుడు నేను కొనుక్కోవాలా కంపల్సరీగా? కొనుక్కోవచ్చు, లేకపోతే అది మీ ఇష్టం. లేదు నాన్న, అసలు ఎప్పుడు కూడా కండిషన్ సాటిస్ఫై చేసాము, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి కంపల్సరీగా కొనుక్కోవాలనే క్వశ్చనే లేదు నాన్న. అసలు అర్థమవుతుందా? ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఏ ఆప్షన్. ఓకేనా? ఈ ఆప్షన్ కూడా టైం ఇస్తాను, నువ్వు కొనుక్కో, నీకు 1 year టైం ఇస్తున్నా. రైట్ నాన్న, 1 year టైం ఇస్తాను, నువ్వు పర్చేస్ చేయి, నీ దగ్గర డబ్బులు అరేంజ్ చేసుకుని నువ్వు కొనుక్కో. సో ఈ టైం పీరియడ్ ఏమంటావు నాన్న? ఎక్సర్సైజ్ పీరియడ్. ఎక్సైజ్ పీరియడ్ అంటాను. రైట్ నాన్న, అర్థమైందా ప్రాసెస్? ఇది ఎస్ సార్. ఇది జనరల్ టెర్మినాలజీ, మనం ఉపయోగించాల్సిన టెర్మినాలజీ. సో నీకు టెర్మినాలజీ ప్రతిదీ అర్థమైందా? మార్కెట్ ప్రైస్, ఎక్సైజ్ ప్రైస్, ఆప్షన్ ప్రైస్. ఆప్షన్ ప్రైస్ కెన్ బి named as either intrinsic value or fair value. Right, Yes, not an obligation, it's an option. Vesting condition, grant date, exercise period, exercise price. అన్ని అర్థమవుతున్నాయా? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. ప్రతిదా ఏమైనా డౌట్ ఉంటే కనుక ఎవరైనా ఒకసారి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ అనిత. ఎస్. సో ఎవరికైనా టెర్మినాలజీలో ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. మంజునాథ్, ఎనీ డౌట్స్? నో సార్. రైట్ మ్యామ్. రైట్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా కొంతమంది 1 or 2 members మిస్ అయ్యారు. సో కాబట్టి వాళ్ళ క్లాస్ ఇక్కడతో నేను స్టాప్ చేస్తున్నాను. రేపు క్లాస్ లో ఈ టెర్మినాలజీ మళ్ళీ ఇంక చెప్పేది ఏముండదు. ఈ టెర్మినాలజీతో డైరెక్ట్ గా అకౌంటింగ్ లోకి వెళ్ళడం నేర్చుకున్నాం. రైట్. వాళ్ళ ఫస్ట్ సెషన్ కాబట్టి నేను ఓన్లీ 1 hour తో ఆపుతున్నాను. సో నెక్స్ట్ నుంచి డైలీ క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 1.5 hour టైం ఇచ్చారు, 8:30 to 10. రైట్ డన్. ఇవాళ ఫస్ట్ రోజు, అందుకని నేను ఇవాళ క్లాస్ 9:30కి క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. యాజ్ పర్ ది షెడ్యూల్ అందరూ ఫాలో అవ్వండి అన్ని కూడా. థ్యాంక్ యూ.